ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్ర రూపం దాల్చింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ నిల్వలు తగ్గడంతో జిల్లాలోని గృహ వినియోగదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆన్లైన్ బుకింగ్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడం, సరైన సమయంలో డెలివరీ అందకపోవడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రధాన గ్యాస్ ఏజెన్సీలు, గొడౌన్ల వద్ద కస్టమర్లు ఆందోళన చేపట్టారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. మనకైతే భారతదేశ వ్యాప్తంగా కూడా గ్యాస్ నిల్వల కొరత అయితే ఏర్పడింది. ప్రస్తుతం మనం ఏలూరులోని అశోక్ నగర్ హెచ్పి ఏజెన్సీ దగ్గర ఉన్నాం. ఉదయం నుంచి కూడా కస్టమర్స్ ఇక్కడ గ్యాస్ బుక్ చేసుకోవడానికి వస్తే గ్యాస్ బుకింగ్ లో అయితే బోలని ఇబ్బందులను అయితే ఇక్కడైతే దీనికి సంబంధించి కస్టమర్స్ అయితే ఎదుర్కొంటున్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు గ్యాస్ ఏజెన్సీలు ఏదైతే ఉన్నాయో గ్యాస్ ఏజెన్సీల దగ్గర అయితే ఇటు విజిలెన్స్ అధికారులు అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు. మనతో పాటు ఇక్కడ గ్యాస్ బుక్ చేసుకోవడానికి కస్టమర్ వచ్చారు. సార్, మీరు ఎన్ని గంటలకు వచ్చారు? గ్యాస్ ఏజెన్సీలో ఏమంటున్నారండి? నేను పొద్దున 9 గంటలకు వచ్చానండి. అలా ఓటీపీ చెప్పే దగ్గరికి వెళ్ళాను. వెళ్ళంగానే విజిలెన్స్ వాళ్ళు వచ్చారు. ఒక అరగంట టైం అన్నారు. ఒక అరగంట టైం వెయిట్ చేయమన్నారు. అరగంట తర్వాత మళ్ళీ వచ్చి ఒక అరగంట తర్వాత గంట పడుతుంది అన్నారు. గంట తర్వాత ఇప్పుడే 12 తర్వాత రామని చెప్తున్నారు. ఇలాగా ఈ ఓటీపీ కొంతమంది ఆన్లైన్ అవ్వట్లేదు. ఇతను 2 గంటల నుంచి ఆన్లైన్ కోసం బుకింగ్ కోసం చూస్తున్నాడు. ఇతనికి ఇప్పటికే ఫోన్ రిసీవ్ చేసుకోవట్లేదు, కలవట్లేదు అసలు. అంటే ఇప్పుడు ఇక్కడ గ్యాస్ ఏజెన్సీ దగ్గర బుక్ చేసుకుంటున్నారా, చేసుకోవట్లేదండి? బుక్ చేసుకుంటాకి వాళ్ళే ఆల్రెడీ ఎవరి ఫోన్ వాళ్ళే బుక్ చేసుకోమని చెప్తున్నారు. ఇక్కడికి వస్తే మీ ఫోన్లో మీరే బుక్ చేసుకోమని చెప్తున్నారు. అదే తప్పితే వాళ్ళుగా బుక్ చేసేది ఎక్కడ లేదు. వాళ్ళు 2 నెంబర్లు ఇతను 2 నెంబర్లు ఇచ్చి రెండింటి కూడా ఏది కూడా పనిచేయట్లేదు. ఇప్పుడు ఎప్పటికి వస్తుందని చెప్తున్నారు గ్యాస్? అసలు గ్యాస్ ఇప్పుడు విజిలెన్స్ వాళ్ళు అలా ఆడిట్ జరుగుతుంది, అది అయిపోయిన తర్వాత మేము వస్తామని చెప్తున్నారు. అది ఎంతకే మీకు బుక్ అవ్వలేదు? మీ ఫోన్ లో బుక్ చేసుకోమన్నారు. బుక్ చేసుకున్నాను. నిన్నే బుక్ చేసుకున్నాను. 12 గంటలకు వచ్చాను. బుక్ చేసుకుంటే ఈ రోజు అయిపోయిందండి, నిన్న అయిపోయింది అన్నారు. ఈ రోజు రామన్న 9 గంటలకు. నేను 9 గంటలకు ఇక్కడికి వచ్చేసాను. ఇప్పటికి లేదు. మీకేం చెప్పారండి? మీకు ఎప్పుడు అయిపోయింది గ్యాస్ బుక్ చేసుకున్నాక? ఎన్ని గంటలకు వచ్చారు మీరు? 9ంటికి వచ్చామండి. 9ంటి కాడ నుంచి బీజీ అని వస్తుంది. ఏ లైన్ కూడా కరెక్ట్ అవుతలేదు అంటున్నారు. మరి ఇదే పోనండి. ఇది ఆన్లైన్ కూడా ఇది ఇదే అయింది. కూర్చుని వాళ్ళేంటో ఏం సమాధానం చెప్తున్నా. రేపు రా, లేకపోతే వెళ్ళవయా, ఆనికి చేయి, రేపు చేయి అన్న మాటే. అదే మాట వస్తుందండి. ఇంకేం చెప్పమండి. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, మీరు ఎన్ని గంటలకు వచ్చారు బుక్ చేసుకుంటా? నేను 9ంటికి వచ్చాను. ఇప్పటివరకు రాలేదు. ఏమంటున్నారండి? అంటే గ్యాస్ ఉందంటున్నారా లేదా? ఫోన్లో బుక్ చేసి వారం అయింది, ఇప్పటికి రాలా. అది అయితే కస్టమర్స్ అయితే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అలాగే గ్యాస్కి బుకింగ్కి అయితే వారం రోజుల క్రితం కూడా బుక్ చేసుకున్న వారు ఉన్నారు. వారైతే గ్యాస్ అసలు ఇదివరకు అయితే ఇక్కడ గ్యాస్ ఏజెన్సీకి వచ్చి బుక్ చేసుకునే పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడు కస్టమర్స్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఓటీపీ ద్వారానే ఏదైతే బుక్లో ఆన్లైన్లో రిజిస్టర్ అయి ఉంటుందో ఫోను, ఆ రిజిస్టర్ అయిన ఫోన్లో నెంబర్కే దానికి బుక్ చేసుకుంటే అవైలబిలిటీ ఉంటుందని ఇక్కడ గ్యాస్ ఏజెన్సీలు కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఉదయం నుంచి కూడా కస్టమర్స్ అయితే బారులు తీరిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు విజిలెన్స్ అధికారులు అయితే ఇటు గ్యాస్ ఏజెన్సీల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంటే ఇప్పటికీ గ్యాస్ గోడౌన్స్ లో ఎంత స్టాక్ ఉంది, ఎంత స్టాక్ బయటకు వెళ్ళింది, అదన్నీ కూడా రికార్డ్స్ అయితే పరిశీలించే పరిస్థితి అయితే ఉంది. కానీ ఇదివరకు ఆఫీస్కి వస్తే బుక్ చేసే పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడైతే వారి ఫోన్ని బుక్కి ఏదైతే లింక్ అయిందో ఆ ఫోన్కి దానికి సంబంధించి దాంట్లోనే ఓటీపీ తీసుకొని బుక్ చేసేయాలని కస్టమర్లు కూడా చెప్తున్నారు. అయితే ఉదయం నుంచి కూడా కస్టమర్స్ ఇటు గ్యాస్ ఏజెన్సీల దగ్గర అయితే బారులు తీరి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరా పర్సన్ రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.